అసలు నమాజ్ ఎక్కడ చేయవచ్చు, ఎక్కడ చేయరాదన్న విషయం మీద ఇస్లాం మతం కూడా ఏం చెబుతుందని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్ ఏం చెబుతుందంటే అపరిశుభ్రమైన గలీజు జాగలు లేదా దైవద్రోహం జరిగే ప్రదేశాలలో నమాజ్ అస్సలు చేయకూడదంట. 10 మంది నడిచే దారులలో కూడా నమాజ్ చేయరాదట. మహమ్మద్ ప్రవక్త హదీసుల ద్వారా ఈ విషయం స్పష్టంగా చెప్పబడిందని మత పెద్దలే చెబుతున్నారు. ఖురాన్ సూత్రాల ప్రకారం నమాజ్ ఎక్కడ చేయకూడదో ఖచ్చితమైన రూల్స్ రాసిపెట్టినరట. ఎక్కడైతే దైవారాధన జరగదో దాన్ని అపవిత్ర స్థలంగా భావిస్తారు. అందాజకు చూస్తే పాయకాన్లు, బాత్రూమ్లు, కబరస్థాన్లు అంటే శ్మశాన వాటికలు, కుర్మానీ కార్యక్రమాలు జరిగే కలేబాల లాంటి ప్రదేశాలల్లో నమాజ్ చేయడం పూర్తిగా నిషేధం. గవే కాదు, విగ్రహారాధన జరిగే చోట అపవిత్రంగా భావిస్తారు కాబట్టి నిత్య పూజలు జరిగే గుడుల దగ్గర కూడా నమాజ్ చేయరాదట. ఇతర శక్తులను పూజించే ప్రదేశాలలో నమాజ్ చేయరాదని క్లియర్గా రాసి ఉందట. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏందంటే ఇతరుల భూమి జాగల్ని ఆక్రమించి నిర్మించిన ప్రదేశాలలో కూడా ప్రార్థన చేయరాదంట. అలా చేయడం హరాం అని భావిస్తారట. హరాం అంటే అక్రమ మార్గంలో సంపాదించిన ప్రదేశాలన్నమాట. అక్కడ కూడా నమాజ్ చేసుడు ఇస్లాం ఏమాత్రం అనుమతించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నమాజ్ అనేది శరీరం, బట్టలు, ప్రదేశం పరిశుభ్రంగా ఉన్న చోట మాత్రమే చేయాలని ఖురాన్ స్పష్టంగా చెప్పింది. ఇదంతా చూస్తుంటే ఉన్న మాట చెప్తే ఉల్కెక్కువ అన్నట్టు మత గ్రంథాలు చెప్పిన విషయాలనే పాలకులు చెప్తున్నా దాన్ని అమలు చేసే విధానంలోనే లొల్లి అంతా వస్తుంది. రాజకీయ నాయకులు పట్టుబడి రూల్స్ పెడితే ఎవరికైనా కోపం రావడం సహజమే. కానీ గిట్ల రోడ్ల మీద ట్రాఫిక్ను ఆపి పబ్లిక్ స్థలాలల్లో ప్రార్థనలు చేయడం కరెక్ట్ కాదని ఒక వర్గం గట్టిగానే వాదిస్తాంది.